భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కురుట్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌతమ స్కూల్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే నిన్నటువంటి 5th క్లాస్ అబ్బాయిని సోషల్ చెప్పే టీచర్ అతి దారుణంగా కొట్టడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, ఇంతకన్నా ముందు కూడా ఈ పిల్లలని కొట్టడము, ఆడపిల్లల్ని వేధించడము ఈ టీచర్లు. దీనిపై ఈరోజు డిఓ గారికి అట్లాగే కలెక్టర్ దృష్టి తీసుకోవడం జరుగుతుంది. ఈ స్కూల్ పర్మిషన్ని రద్దు చేశాక విద్యార్థి పరిషత్ ఊరుకోదు. ఇక ముందు ఇలాంటి కొట్టడం కావచ్చు, మన విద్యార్థులను వేధించడం కావచ్చు జరిగితే విద్యార్థి పరిషత్ ఊరుకోదు. స్కూలు పర్మిషన్ రద్దు అయ్యే వరకు విద్యార్థి పరిషత్ కొట్టాడని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు మాడవేణి సునీల్, ఏబీపీ జిల్లా కన్వీనర్. గౌతమ స్కూల్ గుర్తింపు వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్. సార్ అంతకుముందు కూడా ఆ సార్ సస్పెండ్ చేసి రాశారేమో పోయి మళ్ళా మనం ఏం చేస్తాం చెప్పండి. స్కూల్ నుంచి పంపించడం వరకు ఉంటుంది కానీ రాష్ట్రం మొత్తం బతకద్దు అని చెప్పి నేను మాట్లాడినట్టు లేదు కదా. ఏ సేవలు పెడతాం? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want Justice. we want Justice. justice. We want justice. We want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రద్దు చేసి డిమాండ్ చేయడం పర్వాలేదు బేట. సిస్టమేటిక్గా జరిగితే ఏమైనా కానీ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి స్కూల్ గుర్తింపును వెంటనే. We want Justice. we want Justice. justice. We want justice. Justice. We want justice. ఇట్లా ఎత్తేసుకున్నాడు, ఇట్లా మాట్లాడుకుని మీరే అందరికి చెప్తారు. మేడం సస్పెండ్ చేసినాం, పంపించేసినాం. ఇంతకుముందు కూడా అమ్మాయి ప్రాపర్గా కోఆపరేటివ్గా ఉన్నాం మేము కూడా. ఏమంటారు చెప్పండి. డ్యామేజ్ కింద కదా, ఈ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కదా. క్వశ్చన్ చేయండి, తప్పేం లేదు. బట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే హక్కు మీరే లేదు కదా. ఐడియల్గా ఉండరు అంటారు. మీరే ఇట్లా ఎత్తేసుకుంటా పోతే మిమ్మల్ని యూసాలు నేర్చుకోవాలా మరి? ఏబీవీపీ అఖిల భారతీయ విద్యా పరిషత్ ఉండాలి కదా. మీకు లేదు, ఏం లేదు. ఏబీవీపీ అఖిల భారత ఎందుకు లేదు? విద్యార్థి పరిషత్ ఎట్లా ఉండాలి మీకు తెలుసు కదా. ఇట్లా డ్యామేజ్ చేస్తారు. స్కూల్ అంటే ఎట్లుంటుంది, ఎందుకు కొడతారు, ఎందుకు అబ్బాయిని వేధిస్తారు స్కూల్ ఏ అబ్బాయి అమ్మాయిని ఎవరిని వేధించలే. ఎవరు అది అయిపోయింది కదా సార్. అయిపోతే ఇప్పుడు మీరు మరి అది దాన్ని అయిపోయింది, ఎందుకు జరిగింది గంత దాని ఎందుకు కొట్టిన పిల్లలు? అదే మాట్లాడినాం కదా సార్. పేరెంట్స్ తో మాట్లాడినాం, కాంప్రమైజ్ అయిపోయారు. ఆ మేడం తీసేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కురుట్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌతమ స్కూల్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే నిన్నటువంటి
5th క్లాస్ అబ్బాయిని సోషల్ చెప్పే టీచర్ అతి దారుణంగా కొట్టడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, ఇంతకన్నా ముందు కూడా ఈ పిల్లలని కొట్టడము, ఆడపిల్లల్ని వేధించడము ఈ టీచర్లు. దీనిపై ఈరోజు డిఓ గారికి అట్లాగే కలెక్టర్కి దృష్టి తీసుకోవడం జరుగుతుంది. ఈ స్కూల్ పర్మిషన్ని రద్దు చేశాక విద్యార్థి పరిషత్ ఊరుకోదు. ఇక ముందు ఇలాంటి కొట్టడం కావచ్చు, మన విద్యార్థులను వేధించడం కావచ్చు జరిగితే విద్యార్థి పరిషత్ ఊరుకోదు. స్కూలు పర్మిషన్ రద్దు అయ్యే వరకు విద్యార్థి పరిషత్ కొట్టాడని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు మాడవేణి సునీల్, ఏబీపీ జిల్లా కన్వీనర్. గౌతమ్ స్కూల్ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్.